అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రేయాను. సో సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం గత వీడియోలో చాలా చూసాము, కానీ దానికి ఉన్న అపోహల గురించి మనం క్లియర్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. సో అసలు సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే హెచ్పివి వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ ఏంటి, కామన్గా ఉమెన్స్కి వచ్చే క్యాన్సర్స్ గురించి కూడా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ గైనో ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి డయానా గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ నుంచి. మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. సో మేడం, ఎండోమెట్రియల్ క్యాన్సర్, అలాగే సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి కామన్ క్యాన్సర్స్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో విమెన్స్లో ఇన్సిడెంట్ రేట్ అనేది పెరిగిపోతుంది. సో దీనికి రీజన్స్ ఏంటి ఒకసారి చెప్పండి. లుక్ అండి, క్యాన్సర్ కాజ్ చేసే మ్యూటేషన్ కారణం మన బాడీలో జరిగే చేంజెస్ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. బట్ మన బాడీకి రిపేర్ చేసుకునే గుణం ఉంది. సో మన బాడీలో ఎన్నో తేడాలు జరుగుతున్నా కూడా అది రిపేర్ అవుతూ ఉంటుంది. బట్ ఈ మధ్యన దానికి రిపేర్ అయ్యే అంత టైం మనం ఇవ్వట్లేదు. బాడీని, మైండ్ని కంటిన్యూస్లీ స్ట్రెస్లో పెడుతున్నాము ఈస్ కారణమని అనుకుంటున్నాము. బికాజ్ ఎంతో విపరీతంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి ఇండియాలో. గర్భసంచి క్యాన్సర్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు 50, 55, 60 దాటిన వాళ్ళల్లో చూసే క్యాన్సర్స్ ఇప్పుడు 30 to 40 మధ్యలో చూస్తున్నాము. ఫుడ్ మారింది, స్లీపింగ్ ప్యాటర్న్ మారింది, ఎక్సర్సైజ్ లెవెల్స్ మారినాయి, ఇంట్లో చేసే పనులు ఎక్సెట్రా అవి మారినాయి. దాంతోపాటు ఒక మనిషి విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటున్నాడు. ఆర్ విమెన్ చిల్డ్రన్ మొత్తం ఎవరికి వాళ్ళు ఎప్పుడు స్ట్రెస్లోనే ఉంటున్నారు. అండ్ దీని మూలంగా మన బాడీలో జరిగే చిన్న చిన్న తేడాలు మన బాడీ వాటిని తీసేయలేకపోతుంది. ఆ తేడాన్ని మనం రెస్ట్ తీసుకునే టైంలో ఈ మ్యూటేషన్స్, సెల్స్లో జరిగే మ్యూటేషన్స్ని బాడీ తీసేస్తుంది, డెడ్ సెల్స్ కింద మారుస్తుంది. ఆ డెడ్ సెల్స్ మన బాడీలోంచి వెళ్ళిపోతాయి, మళ్ళీ మనం రిఫ్రెష్ అవుతాము. ఆ బాడీకి అంత రెస్ట్ ఇవ్వట్లేదు మనుషులు ఈ మధ్యన. దాంతోపాటు పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ ఎయిర్, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్, అంతా కల్తీ. సో ఐ థింక్ మనిషి అన్ని రకాలుగా డ్యామేజ్ అవుతున్నారు. ఈ కరెంట్ జనరేషన్ అన్ఫార్చునేట్లీ క్యాన్సర్స్ బారిన పడకుండా తప్పేలాగా లేదు. సో ఫ్యామిలీ హిస్టరీ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఇన్సిడెంట్ రేట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ముందు జాగ్రత్త పడాలంటే వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు చేయించుకుంటే ముందుగానే తెలుసుకోవచ్చు కదా మేడం? అంటే ఇనిషియల్ స్టేజెస్లోనే మనం గుర్తించవచ్చు కదా. లుక్ అండి, స్క్రీనింగ్ ఇస్ డిఫరెంట్. ఫ్యామిలీ పరంగా జెనెటిక్ క్యాన్సర్స్ ఆర్ డిఫరెంట్. ఓకే. ఇప్పుడు ఒక రోజు 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ని చూస్తే, రకరకాల క్యాన్సర్ పేషెంట్స్ని, అందులో 5 నుంచి 10% వాళ్ళకే జెనెటిక్ హిస్టరీ ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మ వైపో నాన్న వైపో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి వీళ్ళకి క్యాన్సర్ రావడం అనేది ఓన్లీ 5 to 10%. సో మిగతా 90 to 95% వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ లేదు. వాళ్ళల్లోనే తేడా జరిగి వస్తుంది. సో ఇప్పుడు ఒక మనిషికి క్యాన్సర్ ఉందా లేదా కనుక్కోవాలి అంటే స్క్రీనింగ్ టెస్ట్స్ ఉన్నాయి. రక్త పరీక్ష, యూరిన్ పరీక్ష, పొట్ట స్కాన్, ఊపిరితిత్తుల ఎక్స్రే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. ఏదన్నా ఉంటే ముందే పట్టుకుందాము. ఆడవాళ్ళల్లో రొమ్ము పరీక్ష, ప్యాప్ స్మియర్, పెల్విక్ స్కాన్, ఇవి కూడా ఏమన్నా క్యాన్సర్ ఉందా లేదా కనుక్కోవడానికి. ఓకే. దట్ ఈస్ డిఫరెంట్. అది ఎవరికైనా చేయొచ్చు, వాళ్ళ వయసుని బట్టి స్క్రీనింగ్ టెస్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈ ప్యాకేజెస్ అన్నిట్లోనూ రకరకాల స్క్రీనింగ్ టెస్ట్స్ ఉన్నాయి. లేదు మా అమ్మ వైపు 2-3 ఉంది, లేదా మా నాన్నకు ఉంది, ఆర్ మా నాన్న వైపు 2-3 క్యాన్సర్స్ ఉన్నాయి, నాకు ఇప్పుడు ఏమీ లేదు, నేను బాగున్నాను, బట్ నాకు వస్తుందా అని కనుక్కోవాలంటే జెనెటిక్ టెస్ట్స్ ఉన్నాయి. వీటిని బ్లడ్ టెస్ట్స్ అంటాము. ఆ బ్లడ్ టెస్ట్లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వీళ్ళకి ఏదన్నా క్యాన్సర్ వచ్చే జీన్ వీళ్ళల్లోకి వచ్చిందా అలా కనుక్కునే టెస్ట్ కూడా ఉంది. సో ఈ మధ్యన ఫ్యామిలీ హిస్టరీ తెలుస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్ ఎంతోమంది బతుకుతున్నారు. ఇప్పుడు అమ్మకి యూట్రైన్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, లేదా కోలాన్ క్యాన్సర్ వచ్చింది, ఆవిడ ట్రీట్మెంట్ తీసుకొని బతికే ఉన్నారు. దెన్ వీ డూ ద టెస్ట్ ఆన్ ది మదర్. ఆవిడికి ఏమన్నా జెనెటికలీ వాళ్ళ పిల్లలకి ఇవ్వగలదా ఇదే క్యాన్సర్ జీన్. ఓకే. సో క్యాన్సర్ పేషెంట్స్ని టెస్ట్ చేస్తున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని, ఓవరీ క్యాన్సర్ పేషెంట్స్ని,
వాళ్ళ రక్తంలో టెస్ట్ చేస్తున్నాము. వాళ్ళకున్న ఈ క్యాన్సర్‌కి కారణం ఉందా? ఉంటే అది వాళ్ళ పిల్లలకి కానీ పాస్ అయిందా? ఓకే. పాస్ అయ్యే ఛాన్స్ ఉందా? హ్మ్. టెస్ట్ చేసి వాళ్ళకి కానీ పాజిటివ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్తున్నాము. ఓకే. ఈవిడకున్న క్యాన్సర్ మీకు రావచ్చు. ఆడపిల్లకైతే సేమ్ అదే టైప్ క్యాన్సర్ రావచ్చు. ఆవిడ కొడుకులకి వేరే రకం క్యాన్సర్‌లు రావచ్చు. హుహు. సో, వాళ్ళు ఏమేం పరీక్షలు ఎంత ఫ్రీక్వెంట్‌గా చేపించుకోవాలి. ఓకే. దట్ ఈస్ కాల్డ్ క్యాన్సర్ జీన్ టెస్ట్. అది రక్తంలో చేస్తాము. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఓకే. యావరేజ్ కాస్ట్ 15,000-20,000 ఉంది ఆ టెస్ట్. హుహు. బట్ అది మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయవసరం లేదు. హ్మ్. వాలిడిటీ ఈస్ ఫర్ లైఫ్. ఓకే. ఇంకోటి మేడం సర్వైకల్ క్యాన్సర్ గురించి లాస్ట్ టైం మనం చాలా వీడియోస్ చేసినాము. వి ఫోకస్డ్ ఆన్ హెచ్‌పివి వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకున్నాము. ఇది 12 ఇయర్స్ పిల్లల నుంచి ఇవ్వాలి అని. సో, కొంతమంది ఈ మధ్య కాలంలో అవేర్‌నెస్ పెరిగి ఒక 27, 30 ఇయర్స్, 35 ఇయర్స్ అప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నా సరే ఉపయోగం అనేది ఉంటుందా? లేదా ఉండదా? లుక్ అండి, ఈ క్యాన్సర్ ఉపయోగపడాలి అంటే ఆ మనిషిలో ఇంతకు ముందు వ్యాక్సిన్‌కి ముందు హెచ్‌పివి ఉండి ఉండకూడదు. హెచ్‌పివి సెక్స్ ద్వారా మనిషిలోకి వెళ్తుంది. సో, వ్యాక్సిన్ ఉపయోగపడాలి అంటే ఆ మనిషి సెక్స్ చేసి ఉండకూడదు. ఓకే. సో, సెక్స్ చేసినంత మాత్రాన వ్యాక్సిన్ ఇక పనిచేయకుండా ఉంటుందా అంటే అది కూడా చెప్పలేము. బికాజ్ ఆ సెక్స్ జరిగిన టైంలో ఎన్ని రకాల హెచ్‌పివిస్ వీళ్ళ బాడీలోకి వెళ్ళినాయో ఎవరికీ తెలీదు. అది కనుక్కోవడానికి ఒక పరీక్ష లేదు. ఓకే. సో, బేసికల్లీ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే అసలు సెక్స్ అనే దానికి ఎక్స్‌పోజ్ కాని వయసులో ఉన్న వాళ్ళకి డెఫినెట్‌లీ ఉపయోగపడుతుంది. అది 20 ఇయర్ ఓల్డ్ అవ్వచ్చు, 12 ఇయర్ ఓల్డ్ అవ్వచ్చు, 35 ఇయర్ ఓల్డ్ అవ్వచ్చు. ఓకే. సో, ఇప్పుడు సెక్స్ చేసినంత మాత్రాన వ్యాక్సిన్ పనిచేయదు అనేమీ లేదు. బట్ చేస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు. సో, ఓకే. ఆల్రెడీ సెక్షువల్లీ యాక్టివ్ పీపుల్‌లో చెప్తాము. మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా తీసుకోండి తీసుకోవాలనుకుంటే. బట్ వ్యాక్సిన్ పైన భరోసా వేసి పాప్ స్మియర్ లాంటివి చేపించుకోకుండా ఉండొద్దు అని. హూఎవర్ టుక్ ద వ్యాక్సిన్ ఎవరైనా తీసుకున్నా సరే మళ్ళీ పాప్ స్మియర్ అనేది ఇంపార్టెంట్ అంటారు. యూజువల్లీ వ్యాక్సిన్ పిల్లలకి ఇస్తున్నామండి. వాళ్ళకి పాప్ స్మియర్ అవసరం పడేసరికి టైం పడుతుంది. సో, ఈ పిల్లలు పెద్దలయ్యాక కూడా పాప్ స్మియర్ చేపించుకోవాలి. బట్ బేసికల్లీ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న పీపుల్ ఆర్ ఒకప్పుడు సెక్స్ చేసిన వాళ్ళకి వ్యాక్సిన్ అడిగితే ఇస్తున్నాము. బట్ వాళ్ళని పాప్ స్మియర్ కూడా కంపల్సరీగా చేపించుకోమంటున్నాము. ఓకే. బట్ వన్ బెనిఫిట్ విత్ ద వ్యాక్సిన్ ఈస్ పాప్ స్మియర్ సర్విక్స్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓహో! బట్ ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ నోటి క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్, ఏనల్ సెక్స్ చేసే వాళ్ళలో ఏనల్ క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది. సో, మనం పాప్ స్మియర్ చేపించుకుంటూ సర్విక్స్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకుంటున్నా హెచ్‌పివి వ్యాక్సిన్ వేపించుకుంటే ఓరల్ సెక్స్ చేసిన వాళ్ళకి ఓరల్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వాటి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. సో, అందుకనే మీరు ఆల్రెడీ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నా కూడా వ్యాక్సిన్ వేపించుకోండి అని రికమెండ్ చేస్తున్నాము. ఓకే. సో, ఇన్ కేస్ సర్వైకల్ క్యాన్సర్ ఒక పేషెంట్‌కొచ్చింది. సో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ పరంగా కావచ్చు, వాళ్ళ డైలీ రొటీన్‌ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? లుక్ అండి, ఒకసారి బాడీలో క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొక క్యాన్సర్ అక్కడే లేదో ఇంకో చోట వచ్చే ఛాన్స్ ఎక్కువుంది. వాళ్ళ బాడీ ఆల్రెడీ ఒకసారి క్యాన్సర్‌కి గురయ్యింది. సో, బాడీలో ఏదో తేడా జరిగింది. సో, వీళ్ళు ఎంత హెల్తీగా ఉండగలిగితే అంత హెల్తీగా ఉండడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇదే క్యాన్సర్ తిరగబెట్టకుండా ఇంకో క్యాన్సర్ తెచ్చుకోకుండా. ఓకే. సో, బాడీకి సరైన ఫుడ్, హెల్తీ ఫుడ్ పెట్టి, సరిపడా ఎక్సర్సైజ్ ఇచ్చి, హ్మ్. అన్నెసెసరీ సబ్స్టెన్సెస్ జోలికి పోకుండా స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్సెసివ్ పొల్యూషన్, కంటామినేట్ అయిన ఫుడ్, ఫుల్ ఆఫ్ ఫర్టిలైజర్ ఉన్న ఫుడ్ ఇలా కాకుండా లేజీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయకుండా ఉంటే క్యాన్సర్ తిరగబెట్టకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ వేరే క్యాన్సర్స్ అటాక్ అవ్వకుండా ఆబ్వియస్లీ. యెస్. సో, దిస్ కెన్ బి మరి క్యూరబుల్ అంటారా మేడం? ఎనీ క్యాన్సర్ ఈస్ క్యూరబుల్ ఫస్ట్ స్టేజ్‌లో వస్తే. హ్మ్. ఫస్ట్ స్టేజ్‌లో రావాలి అంటే మీకు సింప్టమ్స్ కూడా రాకముందే ఏదో ఒక పరీక్షలో దాన్ని పసిగట్టాలి. వెరీ నైస్ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.